దేవుని నామానికి స్తోత్రములు. ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదివారం ఆరాధనలో మనం ప్రకటన గ్రంథమును ధ్యానం చేస్తున్నామన్న సంగతి మీ అందరికీ కూడా విదితమే. ఈరోజు మనం తుయతైరా సంఘమునకు యేసుక్రీస్తు ప్రభువు రాసి పంపించుచున్న ఎపిస్టల్ని ధ్యానం చేయబోతున్నాము. ఇందులో మనం కొంత భాగం వరకు ఆల్రెడీ ధ్యానం చేసాము. దీనిలో ఉన్నటువంటి 6 పార్ట్స్లో ఇంట్రొడక్షన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ వర్స్ 18లో ధ్యానం చేసాము. అలాగే 19వ వచనంలో ఈ సంఘమును గుర్చిన ప్రశంస, ద లార్డ్ ఈస్ కమాండింగ్ దిస్ చర్చ్, వీరికి ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ని గురించి దేవుడు వీరిని కమాండ్ చేస్తూ ఉన్నాడు. వారి క్రియలు, వారి ప్రేమ, వారి విశ్వాసం, వారి పరిచర్య, వారి సహనాన్ని దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. అదేవిధంగా 20వ వచనంలో కొంచెం భాగాన్ని మనం ధ్యానం చేసాం. ఇందులో వారి మీద ఉన్నటువంటి నేరారోపణ ఏంటి, వాట్ ఈస్ ద క్రిటిసిజం ఆర్ వాట్ ఈస్ రాంగ్ విత్ దిస్ చర్చ్ అనేది 20th verseలోనూ 21st verseలోనూ మనం చదువుకుంటాము. ఇందులో మనం సగం భాగాన్ని 20th verseలో సగ భాగాన్ని ధ్యానం చేశాము. ఆ తర్వాత ఈ సంఘము నాకు దేవుడిస్తున్న హెచ్చరిక ఏంటి 22, 23 చెప్తాయి. తర్వాత ఈ సంఘం నాకు దేవుని యొక్క ఉపదేశం ఏంటి 24, 25 వచనాలు చెప్తాయి. 26 నుంచి చివరి వరకు కూడా వారికి చేయబడుతున్నటువంటి వాగ్దానం మనం చదువుకోవచ్చు. సో దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థించుకున్న తర్వాత ఈ మాటల యొక్క ధ్యానంలోనికి, ఈ వాక్య ధ్యానంలోనికి మనందరం కూడా వెళ్ళిపోదాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, 7 సంఘములకు మీ కుమారుడు యేసుక్రీస్తు రాస్తున్న ఎపిసోడ్స్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. తుయతైరా సంఘం నాకు మీరిచ్చిన కమెండేషన్ ఈ కంటెంపరీ చర్చ్లో కూడా మేము చూడగలుగుతూ ఉన్నాము. అయితే కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్ ఈస్ ద మోస్ట్ important thing that is to be observed and eradicated from the contemporary church అనేది మీరు ఈ తుయతైరా సంఘమును విమర్శించుచున్న దానిని బట్టి మేము అర్థం చేసుకొనున్నట్లు మాకు మీరు ఈ ఉదయకాలమందు కృప చూపించమని, ఏ విషయంలో రాజీ పడుతున్నాము అనే దానిని జాగ్రత్తగా గమనించుకొని దానిని సరి చేసుకునే భాగ్యమును మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటలను ధ్యానించటం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. సో ఈ తుయతైరా సంఘము నాకు రాస్తున్న ఈ ఎపిసోడ్ని మనం గత 2 వారాలుగాను ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ సంఘం యొక్క పరిస్థితి ఏమిటి అనే దానిని దేవుడు వారికి తెలియచేస్తున్నటువంటి భాగంలో 20వ వచనంలో వీరు చేస్తున్న నేరం ఏంటంటే, అయినను మీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చి ఉన్నావు. నంబర్ 1, ఇది ఏం చేస్తుంది? జారత్వం చేయుటకు, విగ్రహములను బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. దిస్ ఈస్ ద క్రిటిసిజం టువర్డ్ ద చర్చ్ ఎట్ థయతైరా. ఇప్పుడు మనం ఇటువంటి కాంప్రమైజింగ్ సిచ్యువేషన్ని కంటెంపరీ చర్చ్లో కూడా చూస్తున్నాం. మనం అన్నింటినీ కూడా టాలరేట్ చేస్తున్నాం. అన్నింటినీ మనం టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు, చేయవలసిన పని లేదు.
ఎందుచేతనంటే దేవుని యొక్క వాక్యం మనకు ఏం చెప్తూ ఉందో దానిని మనం చేస్తే సరిపోతుంది. ప్రతిదానిని కూడా మనం సహిస్తూ ఉంటే, సహించడం అనేది ఎంతవరకు, దేర్ ఈజ్ అ లిమిట్ ఫర్ దాట్. సో failure to confront error is the error of the modern church. అందుచేతనే మనం దీనిని ఖచ్చితంగా కన్ఫ్రంట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఏమంటారంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పినట్టు, యేసు ప్రభు చెప్పినట్టు, మీరు తీర్పు తీర్చవద్దు, మిమ్ముని తీర్పు తీర్చకుడి, మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు అని రాయబడి ఉంటుంది. అందుచేత మనం ఎవరిని కూడా తీర్పు తీర్చకూడదు అని చాలామంది అంటూ ఉంటారు. అయితే ఈ మోడర్న్ చర్చ్లో టాలరెన్స్ ఫర్ సిన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ వర్చ్యూ. దీనిని ఎవరైతే అంగీకరిస్తున్నారో, లేదు అంటే దీనిని చూడనట్లుగా ఉంటున్నారో, అది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం అన్న సంగతి మనందరం కూడా ఈ ఉదయకాలమందు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది మన యొక్క జీవితంలో అన్వయించుకొని చూసినప్పుడు మనం ఒకవేళ రాంగ్ డాక్ట్రిన్స్ని ఏదైనా సంఘంలో బోధిస్తూ ఉన్నట్టయితే ఆ డాక్ట్రిన్స్ని మనందరం కూడా ఖచ్చితంగా కన్ఫ్రంట్ చేయవలసిందే. కన్ఫ్రంట్ చేయకుండా ఉంటున్నాము అంటే దానిని మనం అంగీకరిస్తున్నట్లే. ఎఫెసీయులకు రాస్తూ అపోస్టల్ పాల్ అంటాడు, సెక్షువల్ ఇమ్మొరాలిటీ, ఇంప్యూరిటీ, కవచస్నెస్ ఇవన్నీ కూడా అసలు పరిశుద్ధులకు తగనటువంటివి, వాటిని మనం పేరే ఎత్తకూడదు అని రాస్తూ ఉంటాడు. సో ఇటువంటి పరిస్థితులలో తయతైరా సంఘం ఒక స్త్రీని బోధకురాలిగా లేదంటే ఒక ప్రాఫిటిస్గా వారు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. గత వారం మనం ధ్యానం చేశాము, స్త్రీలు సంఘంలో మాట్లాడవచ్చా, బోధించవచ్చా అనే దానిని. ఇదంతా కూడా మనం ఒకసారి పాత వీడియోలోనికి వెళ్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ జెజబెల్ ఎవరు, ఓల్డ్ టెస్టమెంట్ జెజబెల్ గురించి మనం తెలుసుకోవాలి. ఈ ఓల్డ్ టెస్టమెంట్ జెజబెల్ ఎవరు అంటే రాజుల గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం చెప్తుంది. 16వ అధ్యాయంలో ఈ మనకు కనిపిస్తూ ఉంటాడు ఆహాబు ఎలాంటి వాడో అనేటువంటి విషయం మనం చూడవచ్చు. సో 16:31లో నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనీయులకు రాజైన ఏత్ బయలు కుమార్తె అయిన జెజబెలును వివాహం చేసుకొని, ఎవరు, ఆహాబు, ఒమ్రీ కుమారుడైన ఆహాబు అని 30వ వచనం చెప్తుంది. యెజబెలును వివాహం చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచు నుండెను. ఈమెని ఇది ఒక ఏమని చెప్పచ్చు అంటే ఎకనామిక్ టైస్ కోసం సిదోను రాజైనటువంటి ఏత్ బయలు కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఇజ్రాయేలు రాజైన ఆహాబు. సో ఈమెను వివాహం చేసుకున్న వలన ఏం జరిగింది అని అంటే బయలు దేవతను వీరు పూజించడం మొదలుపెట్టారు. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠం కట్టించాడు. మందిరంలో బయలుకు ఒక బలిపీఠం మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఆ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాడు. ఇప్పుడు ఈ స్త్రీని వివాహం చేసుకొనడం వలన జరిగింది ఏంటి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు బయలు నాకు ఎందుకు ఈ విధంగా బలిపీఠాన్ని కట్టించాడు అంటే, ఈ బయలు అనేటువంటి వాడు
ఫినీషియన్ ఏరియాలోను, కనానులోను, ఫినీషియాలోను అందరూ కూడా ఇతనిని వర్షిప్ చేస్తూ ఉండేవారు. అయితే ఈ వర్షిప్ ఆఫ్ ద బాల్ అనేది ఇజ్రాయేలీయులలోనికి చొరబడి వచ్చేసింది అనే విషయం మనం బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 3లో మనం చూడవచ్చు. చాప్టర్ 3 verse 7లో ఇజ్రాయేలీయులు కూడా, జూయిష్ పీపుల్ కూడా ఈ బయలును ఆరాధించడం అనేది స్టార్ట్ అయ్యింది. అయితే ఇది ఆహాబు యొక్క కాలంలో బాగా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబు కాలంలో చాలా స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఈ బయలును ఎందుకు పూజించేటువంటి వారంటే, బయలుకు ప్లూరల్ ఏంటి, బహువచనం బాలీం అని అంటారు. ఈ బయలు ఫర్టిలిటీ గాడ్ అంటే ఈ భూమి మీద వర్షంలను కురిపించేవాడు, పంటలను పండించేవాడు, పిల్లలు కలిగేలాగా చేసేటువంటి వాడు ఈ బయలు దేవత అని వీరి యొక్క ఆలోచన. అది అన్యజనుల యొక్క ఆలోచన. అయితే ఇజ్రాయేలీయులకు మన దేవుడు ఎటువంటి వాడు అనే విషయం తెలుసు. హీ ఈజ్ ఎ సావరెన్ గాడ్ అని తెలుసు. ఆయనే సమస్తమును సృజించాడు అని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఇహలోక సంబంధమైన వారు సంపద కావాలనేటువంటి ఆలోచన, అందరూ కూడా సుఖంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించాలనేది ప్రతి మానవుని యొక్క ఉద్దేశం. ఇహలోక సంబంధమైన వారి యొక్క మేజర్ టాస్క్ లేదంటే డిజైర్, గొప్ప ఆలోచన లేదంటే కోరిక ఏంటంటే మనం అందరం కూడా సుఖంగా, సంతోషాలతో, సమాధానంగా జీవించాలి. మనకు అన్ని కూడా తినడానికి ఆహారం, ఉండడానికి ఇల్లు, తర్వాత పిల్లలు, ఈ విధంగా మనందరికీ కూడా ఉండాలి. ఈ బయల్ అనేటువంటి వాడు చాలా హైలీ అడాప్టబుల్ గాడ్. మన దేవుడైతే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని ఒక స్ట్రింజెంట్ లా అనుగ్రహించాడు. ఇంకెవరిని కూడా పూజించకూడదు అని చెప్పాడు. అయితే బయలు ఒక హైలీ అడాప్టబుల్ గాడ్. ఎందుకంటే ఏ ఊరి ప్రాంతం వారు లొకేల్ గాడ్స్ని వారు తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ చాప్టర్ 25 verse 3లో చూస్తే బయల్ పెయరు అని అంటారు. అలాగే ఆ ఏరియాలో బయల్ పెయర్ అని పిలుస్తారు. ఇంకా తర్వాత లోకలైజ్డ్ డైటీస్గా మనకు న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనంలో బయల్ బెరీత్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా బయలు ఒక అడాప్టబుల్ గాడ్. అంటే మనకి ఏది కావాలో అది అనుగ్రహించేటువంటి వాడు. అసలు ఎవరు ఈ బయలు అంటే దాగోనుకు కుమారుడు అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఇతను ఏల్కి తర్వాత అషేరా అనేటువంటి సముద్ర దేవతకు వీరు he was considered to be the son of Asherah and El. కనుక ఈయన డాగన్ లేకపోతే ఏల్ కుమారుడు అని చెప్తూ ఉంటారు. ఇతను చాలా పవర్ఫుల్ గాడ్ అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకనంటే ఈయనకు అన్నింటి మీద అధికారం ఉంటుంది. స్టార్మ్స్ని రప్పించగలడు, వర్షాన్ని కురిపించగలడు, తర్వాత క్రాప్స్ని ఆయన ఇవ్వగలడు, పిల్లల్ని కూడా కలిగించగలడు అనేటువంటి ఆలోచన వారిలో ఉంటుంది. ఇవే కదా మానవులకు కావాల్సింది. అందుకని వీరు విచిత్రమైనటువంటి అట్రిబ్యూట్స్ని బయల్కి అప్లై చేస్తూ ఆయనను పూజించుతూ ఉండేటువంటి వారు. ఇంకా దీనికి ఉన్నటువంటి ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ వర్షిప్ ఆఫ్ బాల్లో ఏమిటి అని అంటే, వారి యొక్క బయలు దేవత ఆలయాలలో రిచువలిస్టిక్ ప్రాస్టిట్యూషన్ జరుగుతూ ఉండేది. అందుకని ఈ ఫర్టిలిటీ గాడ్ పిల్లలను అనుగ్రహిస్తారు కదా, అందుచేత ఆ ఆలయాలలో వ్యభిచార సంబంధమైనటువంటి క్రియలు కూడా జరుగుతూ ఉండేటువంటివి. ఇంకా ఇశ్రాయేలీయులు కూడా ఈ బయలు నాకు తమ యొక్క ప్రథమ సంతానాన్ని సాక్రిఫైస్ చేసినట్లుగా
ఇర్మియా గ్రంథం 19:5లో కూడా మనం చదువుకోవచ్చు. అలాగనే మనకు ఈ రాజుల గ్రంథంలోనికి వచ్చేసరికి వీరు చేస్తున్నటువంటి ఈ బయలు దేవత ఆరాధన అనేది చాలా ఎక్కువైపోయింది. అందుచేత దేవుడు ఏం చేశాడంటే తిష్బీయుడైన ఏలియాను ఆహాబు దగ్గరకు పంపించి ఈ సంవత్సరములలో యెహోవా జీవంతోడు 17వ అధ్యాయం చదువుతున్నాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడైన యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదు అని ప్రకటించాడు. ఈ విధంగా వర్షానికి దేవుడైనటువంటి బయలు అని వీరి యొక్క నమ్మకం కదా. కానీ నిజమైన దేవుని యొక్క అధీనంలోనే వర్షం కానీ మంచు కానీ ఉంటుంది అనేది ప్రూవ్ చేయడానికి ఆహాబు నాకు ఈ విధంగా వర్షం గురించినటువంటి వర్షం రాదు అనేటువంటి ప్రాఫెసీని చెప్పాడు దేవుడు ఏలియా ద్వారా. ఆ తర్వాత 3వ సంవత్సరంలో ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుము అని చెప్పాడు 18వ అధ్యాయం 1వ వచనంలో. సో హూ కంట్రోల్స్ రెయిన్, హూ కంట్రోల్స్ ద హోల్ యూనివర్స్ అనేది ఇశ్రాయేలీలకు బాగా తెలుసు. అది ప్రభువైన యెహోవా అన్న సంగతి వారికి తెలిసి కూడా వారు ఈ బయలను ఆరాధించేటువంటి వారు. ఆ బయలను ఆరాధించే సీదోనీయుల రాజైనటువంటి ఏత్ బయలు కుమార్తెను ఒక ఇజ్రాయేలు రాజు వివాహం చేసుకోవడం అనేది దైవ వ్యతిరేకమైనటువంటి కార్యం. అందుచేత ఈ జెజబెల్ యొక్క ఇన్స్పిరేషన్తో జెజబెల్ యొక్క ప్రేరేపణతో తాను చేసినటువంటిది ఏమిటి అని అంటే తాను చేసినటువంటిది బయలు దేవత ఆరాధనను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈ జెజబెల్ ఏం చేసేది అని అంటే ఈమె చేసేటువంటి పనులను మనం చూడాలి అంటే 18వ అధ్యాయం 4వ వచనంలో యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా అని రాయబడి ఉంది. సో మరి యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలం చేస్తూ ఉంటే ఆహాబు ఏం చేస్తున్నాడు అంటే జెజబెల్ నాకు దాసునిగా ఉంటూ ఉన్నాడు అని చెప్పవచ్చు. ఇంకా మనం 13వ వచనంలో చూసినట్టయితే యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా మరి ఆహాబు ఏం చేస్తున్నాడు, ఇంకా ఏం చేస్తుంది ఈమె 19వ వచనంలో యెజబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు 450 మంది ఉన్నారు, అషరాదేవి ప్రవక్తలేమో 400 మంది ఉన్నారు. సో టోటల్గా 850 మంది దేవుని వ్యతిరేకమైన ప్రవక్తలను ఈమె సమకూర్చి ఇజ్రాయేలీలను ఈ విధంగా బయలు దేవత ఆరాధనకు ప్రేరేపించుచున్నటువంటి ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆహాబు. అయితే ఏలియా ఏం చేశాడు, వీరందరినీ కూడా కర్మెలు పర్వతం దగ్గరకు తీసుకొని వచ్చి అక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ వేశాడు. ఆ తర్వాత చేసినటువంటిది 18వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆ ప్రవక్తలు ఉన్నారే వారందరినీ కూడా తాను నిర్మూలం చేసినట్లుగా 18వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. అప్పుడు ఏం జరిగింది అని అంటే 19వ వచనంలో ఏలియాను కూడా థ్రెటన్ చేస్తూ ఉంది ఈమె. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప ఉపాయం కలుగజేయునుగాక అని అనేసరికి ఈ ప్రవక్త అయిన ఏలియా కూడా భయపడిపోయాడు. ఇటువంటి పరిస్థితులను ఇజ్రాయేలీయులలో జరిగించుచున్న యెజబెలును దేవుడు ఏం చెప్పాడు అంటే 21వ అధ్యాయంలో యెజ్రెయేలు ప్రాకారమునొద్ద
కుక్కలు యెజబేలును తినివేయును. Okay, I found this on the web for check it out. కుక్కలు ఏం చేస్తాయి? తనను ఆమెను తినివేస్తాయి. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధీకులను కుక్కలు తినివేయును. బయట భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునో లేడు అని ఈ 21వ అధ్యాయం 23, 24 వచనాలు తెలియజేస్తున్నాయి. అలాగుననే వారి యొక్క పరిస్థితిని అలాగే మనం చూస్తాము. ఎప్పుడైతే జెహూ వస్తాడో, జెహూ వచ్చి వారిని ఈ జెజబేలును ఏ విధంగా పడద్రోసి హతమార్చాడు అనేటువంటి విషయము మనం 2వ రాజుల గ్రంథంలో చదువుకోవచ్చు. అలాగా ఈ యెజబేలు యొక్క మరణం ఏ విధంగా అయితే ప్రకటించబడిందో అది 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో జరిగించబడినట్లుగా మనం చూస్తాము. 30వ వచనంలో యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబేలు నాకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టుచుండగా యెహోవా గుమ్మం ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రి వంటి వాడా, నీవు సమాధానంగా వచ్చుచున్నావా అని అడగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమునున్న వారెవరని అడగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రిందికి పడద్రోయుడి అని అతడు చెప్పగా వారు దానిని కిందకి పడద్రోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించాను. ఆ తర్వాత ఇటువంటి శాపగ్రస్తురాలు ఈమెకి ఏదో ఒక విధంగా పాతిపెట్టండి, రాజకుమార్తె కదా అంటే దానిని పాతిపెట్టడానికి చూసినప్పుడు దాని కపాలము, పాదములు, అరచేతులు తప్ప మరి ఏమీ కనబడలేదు. సో ముందుగా చెప్పబడినట్లుగా తాను ఈ విధంగా మరణించింది. సో దట్స్ హౌ Jezebel was annihilated from the history of Israel. అటువంటి ఇజ్రాయేలు అటువంటి యెజబేలు వంటి స్త్రీని ఈ సంఘం తయతైరా సంఘం ఉండనిచ్చింది అనేది ఎక్కడ దేవుడు తయతైరా సంఘం మీద మోపుచున్నటువంటి నేరం. నీవు ఉండనిచ్చి ఉన్నావు. ఉండనిస్తే ఆహాబు తీసుకొని వస్తే ఎంత ఘోరం జరిగిందో, దానిని ఉండనిస్తే ఇజ్రాయేలు దేశం ఏ విధంగా నాశనం అయిపోయిందో, అలాగనే యెజబేలు వంటి స్త్రీని సంఘంలో ఉండనిస్తే ఆ సంఘం స్పిరిచువల్గా డిక్లైన్ అవ్వకుండా, జారత్వం చేయకుండా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకుండా ఏ విధంగా ఉంటుంది అనేదే ప్రశ్న. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి మనం సంఘంలో చూసినట్లయితే ఎక్కడైనా సరే ఐడోలట్రీ, విగ్రహారాధన, రెండవది ఫార్నికేషన్, జారత్వము, ఈ రెండు కూడా మనుషులను దేవుని దారిలో నుంచి పక్కకు తీసుకొని వెళ్ళిపోతాయి. అందుచేత దీనిని మనం ఎట్టి పరిస్థితులలో కూడా సంఘములలో ఉండనివ్వకూడదు. జారత్వానికి వ్యతిరేకంగా అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. అలాగుననే మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో విగ్రహములను బలి ఇచ్చిన దానిని తినకూడదు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులకు మనం అభ్యంతరకరంగా ఉండకూడదు అని రోమీయులకు రాస్తూ 14వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. ఇలాగా ఈ విధంగా మనకు అనేకమైన చోట్ల ఈ రెండు విషయాలకు, జారత్వమునకు, ఐడోలట్రీకి వ్యతిరేకంగా దైవవాక్యం మనకు హెచ్చరికలు చేస్తూనే ఉంది.
ఇప్పుడు ఈ జెజబెల్ ఈ సంఘంలో చేసినది ఏంటి అని అంటే, లెట్ us కమ్ టు వాట్ హ్యాపెండ్ ఇన్ ద థయటైరన్ చర్చ్. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి దాసులను అనగా దేవుని యొక్క బిడ్డలను ఎలాగూ ఎంకరేజ్ చేస్తుంది ఈ జెజబెల్ అనే స్త్రీ. మేబీ హర్ నేమ్ వాజ్ నాట్ జెజబెల్, బట్ షీ వాజ్ లైక్ జెజబెల్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్. ఒకవేళ ఈ క్యారెక్టర్ లేకుండా కూడా ఉండి ఉండవచ్చు. మేబీ ఇట్ ఈస్ అ స్పిరిచువల్ క్యారెక్టర్ అని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇది ఒక ట్రేడ్ గిల్డ్. థయతైరా అనేటువంటిది ఒక ట్రేడ్ అండ్ కామర్స్ వర్ధిల్లుచున్నటువంటి ఒక పట్టణం. ఇందులో అందరూ కూడా ఆ ట్రేడ్ గిల్డ్లో, వాణిజ్య సముదాయంలో వీరు మెంబర్షిప్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ని తీసుకోవాలి. ఈ వాణిజ్య సంఘాలలో మెంబర్షిప్ లేకపోతే అక్కడ వ్యాపారం చేయడం అనేది సాధ్యం కాదు. లేదు అంటే టెర్చులియన్ అని ఒక క్రిస్టియన్ రైటర్ ఏం చెప్తాడు అని అంటే, ఈ సంఘంలో క్రిస్టియన్స్ అయినటువంటి వారు, యేసు ప్రభువుని తెలుసుకున్నటువంటి వారు, వారి యొక్క జీవనోపాధి నిమిత్తం వారు చేసేటువంటి పనులు ఏమిటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవతా ఆలయాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయింటర్ ఉంటే, ఆ పెయింటర్ దేవాలయాలలో పెయింటింగ్స్ వేయడానికి వెళ్ళేటువంటి వాడు. ఇది తప్పు కాదు అని చెప్పేది ఈ స్త్రీ. మీరు వెళ్ళవచ్చు, తప్పేముంది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక క్రైస్తవునిగా మారినటువంటి వాడు మద్యం దుకాణాలకు సంబంధించిన ఒక కాంట్రాక్ట్ కోసం అప్లై చేశాడు అనుకుందాం. ఆ కాంట్రాక్ట్ కోసం అప్లై చేయవచ్చా అంటే, దేవునికి ఆలయము మన యొక్క దేహం. మన దేహమును పాడు చేసేటువంటిది మద్యం. ఈ మద్యాన్ని త్రాగవచ్చా త్రాగకూడదా అని ఎవరిని అడిగినా కూడా చెప్పేది ఏంటంటే త్రాగకూడదు. ఎందుకు త్రాగకూడదు? మామూలుగా లోకస్తుని అడిగినప్పటికీ కూడా మద్యం సేవించడం వలన మనకు అనేక రకములైన వ్యాధులు వస్తూ ఉంటాయి, కాబట్టి మద్యం సేవించడం మంచిది కాదు అని చాలామంది లోకస్తులే దానిని తీసుకునేవారిగా ఉంటారు. అలాంటప్పుడు దేవుని బిడ్డలైనటువంటి వారు తమ దేహములను ఏ విధంగా అపవిత్రపరుచుకుంటారు? అటువంటి అపవిత్రపరిచే మద్యం యొక్క దుకాణాన్ని పెట్టుకోవడానికి లైసెన్స్ కోసం క్రైస్తవుడైనటువంటి వాడు, దేవుని అంగీకరించినటువంటి వాడు ఏమాత్రమును కూడా కాంట్రాక్ట్కి అప్లై చేయకూడదు. అలాంటిది చేసి మరలా మద్యం దుకాణం పెడితే ఎలా ఉంటుంది? దేవుని నామానికి స్తోత్రం, దేవుడు ఈరోజు మనకు మందు ఇచ్చాడు తాగడానికి అని వచ్చేటువంటి వారు క్రైస్తవులే వెళ్తూ ఉంటారు. దేవుణ్ణి స్తుతించుకుందాం రండి మందు తాగేసి అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు కదా. అలాగనే ఈ స్త్రీ వారిని ఏం ఎంకరేజ్ చేస్తూ అంటే, ఈ దేవాలయాలలో మీరు మెంబర్షిప్ తీసుకోవడం ఏమీ తప్పు లేదు. మీరు దేవుని ఆలయంలో మెంబర్షిప్ తీసుకోవచ్చు. అలాగనే ఈ పేగన్ టెంపుల్స్లో కూడా మీరు పాలిభాగస్తులుగా ఉండవచ్చు. దిస్ ఈస్ కాంప్రమైజింగ్ విత్ ద ఐడాలట్రీ. అక్కడ ఏం జరుగుతుంది? విగ్రహారాధన జరుగుతుంది. విగ్రహారాధన జరిగే ఆ చోట్లో మనం పాలిభాగస్తులంగా ఏ విధంగా ఉంటాం? ఇంకా స్కల్ప్చర్స్ ఉంటారు, శిల్పాలను చెక్కేటువంటి వారు. వీరు ఈ పేగన్ గాడ్స్ యొక్క టెంపుల్స్లో స్కల్ప్టింగ్ చేయడానికి వెళ్ళేవారు, శిల్పాలను చెక్కడానికి వెళ్ళేటువంటి వారు. వారిని ఈ టెర్చులియన్ అడిగితే ఎంతవరకు ఇది కరెక్టు అని అడిగితే వారేమనేవారంటే, మేము బ్రతకాలి కదండి అని చెప్పేటువంటి వారు. ఇది తప్పు కదా అంటే, మేము బ్రతకడానికి మనం ఇటువంటి పనులు చేయని అవసరం లేదు. మనం బ్రతకడానికి దేవుడు మనకు మంచి జీవనోపాధిని అనుగ్రహిస్తాడు. అంతేగాని దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యాపారాలు చాలా వరకు చేసేటువంటి క్రైస్తవులను మనం చూస్తున్నాం. వారేం కాంప్రమైజ్ అవుతారంటే, వీ హ్యావ్ టు లివ్, మేము బ్రతకాలంటే ఈ పని చేయాలి,
మేము దేవుని కోసం బ్రతకాలి, రెండు చేయాలి అని అంటారు. అట్లా కుదరదు. దేవుని కోసం బ్రతకడానికి నిశ్చయించుకున్న వారు ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలలో ఏమాత్రమును కూడా పాలి భాగస్తులుగా ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇది ఏం చేస్తుంది? తన దాసులకు బోధిస్తుంది జారత్వం చేయడానికి. అంటే ఈ ట్రేడ్ గిల్డ్లో పార్టిసిపేట్ చేసేటువంటి వారు అక్కడ జరిగే ఆ విగ్రహారాధన సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటూ వారు అక్కడ ఫీస్ట్స్ చేసుకునేటువంటి వారు, టెంపుల్ ఫీస్ట్స్, ఆ ఆలయ పండుగలు జరిగేవి. ఆ ఆలయ పండుగలలో వారితో కలిసి భుజించుతూ ఉండేవారు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినే విషయంలో ఇఫ్ యు రీడ్ 1 Corinthians chapter 8 you will understand what Apostle Paul says. అందుచేత మనము అందులోనూ ఇందులోనూ రెండింట్లోనూ పాలిభాగస్థులంగా ఏమాత్రమును ఉండలేము. కానీ ఈ జెజబెల్ అనే స్త్రీ చెప్పేది ఏంటంటే అది చేయవచ్చు, ఇది చేయవచ్చు, రెండు కూడా మనం చేస్తేనే మనం ఈ లోకంలో జీవించగలము అని చెప్పేటువంటి స్త్రీగా ఉంది. అందుచేతనే ఈ స్త్రీ యొక్క బోధ అంతా కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి బోధ. ఇది మోసపరిచేటువంటి బోధ. ఇటువంటి బోధను ఎవరు చేసినప్పటికీ కూడా అది దైవ వ్యతిరేకమైనటువంటిది. ఇప్పుడు మనం చూసాం హౌ వైలెంట్లీ జెజబెల్ ద క్వీన్ డైడ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. ఇటువంటిది ఈ సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క దాసులను కూడా కరప్ట్ చేసేస్తుంది. అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడంటే ఇటువంటి వారిని మెడలో తిరుగటి రాయి కట్టి నడి సముద్రంలో పడవేయటం మంచిది అని అన్నాడు. అఫ్ కోర్స్ పిల్లలను అభ్యంతర పెడితే అన్నాడు. ఇది దేవుని పిల్లలను అభ్యంతర పెడుతుంది కాబట్టి దీనిని మనం చేయవలసింది ఏంటి అంటే తీసుకొని వెళ్ళి మెడకు తిరుగటి రాయి కట్టి నడి సముద్రంలో పడవేసేయాలి. అటువంటి దానిని సంఘంలో ఉండనిచ్చింది ఈ తయతైరా సంఘం. 2:24 మనం చదువుకున్నట్టయితే, అయితే తుయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని వారందరితో, అంటే ఇక్కడ ఫాల్స్ డాక్ట్రిన్స్ అనేవి ఉంటూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాల్స్ డాక్ట్రిన్ ఈ న్యూ టెస్టమెంట్ టైంలో పీరియడ్లో మనం చూసేటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఏమంటాం అంటే నాస్టిక్ గ్రూప్ అని అంటాం. ఈ నాస్టిక్ గ్రూప్స్ ఏమంటాయి అంటే సాతాను యొక్క లోతైన విషయాలను మనం తెలుసుకోవాలి అని చెప్తారు. అందుకే ఈ టెర్టులియన్ అనే ఈ క్రిస్టియన్ రైటర్ ఏమంటాడంటే నాస్టిక్స్ని వారికి ఉన్నటువంటి ఈ మిస్టీరియస్ కాస్మిక్ మిస్టరీస్ గురించి అడిగితే వారు ఏం చేస్తారంటే వారి నుదుటిని ఈ విధంగా ముడుచుకొని వారు ఇది చాలా లోతైనటువంటి విషయం అని చెప్పి వారు చెప్తూ ఉంటారు. మేము వీఆర్ గోయింగ్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ సేటన్ అని చెప్పి చెప్తూ ఉంటారు. దానిని తెలుసుకుంటేనే మనం ఈ లోకంలో నిజమైనటువంటి క్రైస్తవులంగా జీవించగలము అని వీరు అంటూ ఉంటారు. అది ప్రమాదకరమైన లోతైన గొయ్యి. ఇట్స్ ఎ డెప్త్ దట్ ఈస్ వెరీ వెరీ స్టీప్. అది చాలా లోతైనటువంటిది. అది మనం అందులో పడితే మరలా తిరిగి రాము అనేటువంటి విషయం వారికి తెలియదు. సాతాను యొక్క లోతులలో క్రైస్తవులైనటువంటి వారు ఏ విధంగా పడిపోతారు అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. మిస్గైడెడ్ స్పిరిచువల్ వార్ఫేర్ని మనము చేయడానికి ఏమాత్రము కూడా వీలు లేదు. మనం సాతానుని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అతని యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్లోనికి ప్రవేశించి వాడిని జయించడానికి వాడి లోతులను మనం పరిశీలనగా తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు ఈ నాస్టిక్ గ్రూప్స్ వారు. అది కూడా ఒక ఫాల్స్ డాక్ట్రినే. ఎటువంటి ఫాల్స్ డాక్ట్రిన్స్ అన్ని కూడా ఇది ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు దానిని నమ్మి మోసపోయేటువంటి వారిలో దాసులు కూడా ఉన్నారు. అందుకనే చివరి కాలంలో
ఏర్పరచబడిన వారు సైతము కూడా మోసపోయే అవకాశం ఉంది. అందుచేత మనం మోసపూరితమైన బోధలను వింటున్నామా, లేదంటే సరి అయిన బోధలను మనం వింటున్నామా అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోకపోతే మన యొక్క హృదయములు కఠినమైపోతాయి. ఆ తర్వాత మనం మోసపోయే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు దేవుడు దీనికి మారు మనస్సు పొందుటకు సమయం ఇచ్చాడు. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. సమయం ఇస్తాడు. God gives time to repent because he is a gracious God. ఆయన మరి ఎప్పుడైతే మన యొక్క హృదయమును కఠినం చేసుకుంటామో అప్పుడు మరి జడ్జ్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ స్త్రీ ఎలా ఉంది అని అంటే, షీ వాజ్ లైక్ ద పీపుల్ ఆఫ్ సొదోమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజల వలె ఉన్నటువంటిది ఈ స్త్రీ అనేది మనకు అక్కడ లోతు ఒక నీతిమంతునిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా అక్కడ జరిగింది ఏంటంటే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలలో దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు, ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి. అక్కడ జరుగుతున్నటువంటి టయర సంఘంలో జరుగుతున్నది కూడా అదే. దుష్టులైనటువంటి వారు కామ వికార క్రియలలో వారు పాలిభాగస్తులుగా ఉంటూ ఉన్నారు. అటువంటి నడవడిని మనము హెచ్చరించవలసినది పోయి దానిని మనం ఎంకరేజ్ చేసేటువంటి వారిగా ఉన్నట్టయితే మన హృదయం కఠినపరచబడుతుంది. ఆ కఠినపరచబడినప్పుడు దేవుడు ఎంతవరకు ఉపేక్షిస్తాడు? ఎంత పాపినైనా కూడా దేవుడు నన్ను క్షమించు అని అడిగితే క్షమిస్తాడు. కానీ తన హృదయాన్ని కఠినపరుచుకుంటే ఆయన తన యొక్క జడ్జ్మెంట్ని ఎల్లప్పుడూ కూడా ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుంది. అది ఫైనల్ రిజార్ట్. అంతకు మించి ఏమీ కూడా లేదు. యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు వచ్చాడన్నటువంటి వాక్యం నమ్మదగినదే. అయినప్పటికీ కూడా ఈవెన్ దో గ్రేస్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్, దేర్ ఈజ్ జడ్జ్మెంట్. ఖచ్చితంగా తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పు వచ్చేసే సమయం ఆసన్నమైనది. ఇది అన్లిమిటెడ్ గ్రేస్ మాత్రం ఏది కానే కాదు. దేవుని యొక్క కృప అన్లిమిటెడ్ కృప అని మనం అనుకొని మనకు ఇవ్వబడిన పశ్చాత్తాపడటానికి ఇవ్వబడిన సమయాన్ని మనం కానీ నిర్లక్ష్యం చేసినట్టయితే దేవుని ఆత్మ నరునితో ఎల్లప్పుడూ కూడా వ్యాజ్యమాడదు అని జెనసిస్ చాప్టర్ 6:3లో మై స్పిరిట్ షల్ నాట్ స్ట్రైవ్ విత్ మెన్ ఫర్ ఎవర్. అందుచేత వారికి రావలసినటువంటి ఆ శిక్షను ఖచ్చితంగా పంపించుతాను అని అంటున్నాడు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేస్తాను. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకోను. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. Judgment, even though it is an amazing grace. మారు మనసు పొందడానికి సమయం ఇచ్చిన తర్వాత మారు మనసు పొందకపోతే దానిని మంచం పట్టించి the Jezebel's bed of adultery became her bed of suffering. Maybe ఇది sexually transmitted diseases వచ్చి
అది ఎంకరేజ్ చేసిన ఆ జరత్వం వలన వారికి ఈ సుఖ వ్యాధులు వచ్చేసి తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం కదా HIV పాజిటివ్ రావటం అనేది ఇది దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యం లేదంటే తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలీయులు పాపం చేశారు. ఎలాగూ అనంటే ఒక దూడను తయారు చేసుకున్నారు. ఎక్సోడస్ చాప్టర్ 32లో వారు ఆ దూడను చేసుకొని గోల్డెన్ క్యాఫ్ని చేసుకొని దానిని వాడు ఆరాధిస్తూ ఉన్నప్పుడు మోషే కొండ మీద నుంచి దిగి వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత తాను చేసింది ఏంటంటే 20వ వచనం, మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరి అని అహరోనును అడిగాడు. దీన్ని మొట్టమొదటిగా చేసింది ఏంటంటే దానిని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయులతో త్రాగించాడు. సో సెక్షువల్ అడల్టరీ అండ్ స్పిరిచువల్ అడల్టరీ జరిగినప్పుడు అటువంటి సందర్భంలో దేవుడు దానిని మనకే తాగిపించేస్తాడు. అంటే ఈ స్త్రీ చేసినటువంటి జారత్వమునకు, మంచం మీద చేసినటువంటి జారత్వమును బట్టి దానిని మంచం పట్టించి దానితో వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే సరి, లేకపోతే బహుశ్రమల పాలు చేస్తాను అని అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 37 నుంచి 41 వరకు చూసినట్టయితే ఇక్కడ 37 నుంచి 41 వరకు, నీవు సంభోగించిన నీ విటకాండ్రందరినీ, నీకు ఇష్టలైన వారినందరినీ, నీవు ద్వేషించు వారినందరినీ నేను పోగు చేయుచున్నాను. వారిని నీ చుట్టూ పోగు చేసి సమకూర్చి వారికి నీ మానము కనబడినట్లు నేను దాన్ని బయలుపరిచెదను. జారినులై హత్యలు జరిగించుచు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి క్రోధముతోనూ రోషముతోనూ నీకు రక్తము నియమింతును. వారి చేతికి నిన్ను అప్పగించెదను. నీవు కట్టిన గుళ్ళను వారు పడద్రోసి నీవు నిలువబెట్టిన బలిపీఠములను ఊడబెరికి నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసుకొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలిగాను చేయుదురు. వారు నీ మీదికి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు. కత్తుల చేత నిన్ను పొడిచి వేయుదురు. వారు నీ ఇండ్లను అగ్ని చేత కాల్చుదురు. అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతురు. ఇలాగు నేను నీ వేశ్యాత్వమును మాన్పింపగా నీవికను పడుపు సొమ్మునియక ఉందువు అని చాలా జెరూసలేం యొక్క ప్రాంతంలో ఉన్నవారు చేసినటువంటి దానికి దేవుడు తీర్పును ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ది అడల్టరీ ఆఫ్ జెరూసలేం అనేది ఇక్కడ అంశం. అందుచేత ఇటువంటి వ్యభిచారం చేసినటువంటి దానిని మంచం పట్టించి దానితో వ్యభిచరించిన వారు, అంటే ఎవరైతే దాని మాటలు విన్నారో వారు గనక మారు మనస్సు పొందకపోతే బహుశ్రమల పాలు చేస్తాను. సో రిపెంట్ ఆఫ్ యువర్ డీడ్స్ అని చెప్తూ ఉన్నాడు. అండ్ ఆల్సో ఇక్కడ ఎగ్జాంపుల్ టు ద చర్చెస్, ఇతర సంఘములకు తాను చెప్పవలసినటువంటిది ఏమిటో తాను తెలియపరుస్తాను అని అంటూ ఉన్నాడు. సో దాని పిల్లలను చంపుదును, దాని పిల్లలను నిశ్చయంగా చంపుదును. అంటే స్పిరిచువల్ చిల్డ్రన్ ఎవరైతే దీని యొక్క వరల్డ్లీ ఐడియాలజికల్ థింకింగ్ని పాటించారో వారందరినీ కూడా నేను నాశనం చేస్తాను. I am the omniscient God. హృదయములను పరీక్షించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను నేనే అని సంఘం అన్నీ కూడా తెలుసుకుంటాయి అని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు అంటున్నాడు,
మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినట్లయితే అది అప్పుడే వ్యభిచరించినట్లు అని అంటున్నాడు. అటువంటిది దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలే కాకుండా క్రియలను చేసేటువంటి వారు ఉన్నప్పుడు వారి మీదకి ఈ శిక్ష తప్పకుండా వస్తుంది. అందుకే మనం చేయవలసింది we have to wash our robes in the blood of the lamb అని Revelation 22:14-15లో మనం చూస్తాము. సో we will be blessed if we wash our robes. ప్రతిరోజు కూడా we have to fight the battle of purity every moment of the life without giving into this spiritual adultery అని ఈ ఉదయకాలమందు దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ మనం కానీ దేవుని క్రియలు చేయకుండా మనం ఏం క్రియలు చేస్తామో వాటి చొప్పున ప్రతిఫలము అనుగ్రహిస్తాను అని ఆయన మన కోసం జీతం పట్టుకొని వస్తున్నాడు. మనం ఏం చేస్తామో దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్నే మనం పొందుతాము. అందుచేత మనం let us not be influenced by anything that is against the word of God. దీనిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఎటువంటి జెజబెల్ స్పిరిట్స్ మనలను ఏమాత్రంను కూడా మోసగించలేవు. అందుచేత లేఖనములను చదివి లేఖనానుసారమైన జీవితమును జీవిస్తూ పరిశుద్ధంగా ఆయన యొక్క రక్తంలో ప్రతిదినము కడుగబడుతూ జీవించడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. అలాగ జీవించడానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. దీని యొక్క కంటిన్యూషన్ నెక్స్ట్ వీక్ చూద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా మా రక్షక, యెజబెలు అనే స్త్రీ పాత నిబంధన కాలంలో ఎంత ఘోరమైన పాపం చేయడానికి ఇశ్రాయేలీలను ఆహాబును ప్రేరేపించిందో చూసాము. అలాగే తొయతైరాలో ఉన్న ఈ యెజబెలు అనే స్త్రీ మీ దాసులైనటువంటి వారిని వ్యభిచరించడానికి విగ్రహారాధన చేయడానికి ప్రేరేపించింది. అటువంటి ప్రేరేపణకు లోబడినటువంటి వారు తప్పక మారు మనస్సు పొందాలి అని మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. మీ హెచ్చరికను మేము కూడా పాటించినట్లుగా ఇటువంటి క్రియలలో మేము పాలిభాగస్థులముగా ఉన్నట్టయితే మోసపూరితమైన బోధలకు మేము నాయన అంగీకారం తెలిపిన వారంగా ఉన్నట్టయితే వీటన్నింటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు ప్రభువు యొక్క రక్తంలో కడుగబడిన వారంగా పరిశుద్ధులంగా జీవించుటకు help us that we will fight this battle of holiness every moment of our lives, Lord. మీరే మా యెడల కృప చూపించమని మా ప్రియులను మమ్ములను ఇటువంటి ఫాల్స్ డాక్ట్రిన్స్, ఫాల్స్ ప్రాఫెసీస్, ఫాల్స్ ప్రీచింగ్స్కి దూరంగా ఉండి నిజమైన మీ వాక్యమును చదివి దాని ప్రకారంగా మేము జీవించినట్లు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. లెట్ us not be deceived. దేవుడు మన క్రియలను బట్టి మనకు తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నాడు. మన ప్రతిఫలం మన క్రియల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ గివెన్ టైమ్ టు రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ దిస్ మార్నింగ్, దానిని ఖచ్చితంగా కన్ఫెస్ చేసి ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే దేవుని యొక్క కృపను మనం పొందగలుగుతాం. అందుచేత ఒకవేళ ఎవరైనా పాపంలో జీవిస్తున్నట్టయితే దాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందమని దేవుని నామంలో హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నాను. We will continue the remaining part next week. అంతవరకు దేవుడు మిమ్మల్ని తన కృపలో భద్రపరిచి ఉంచునుగాక. ఆమేన్.